ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అండి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వచ్చే ముందు మన బాడీలో కనిపించే లక్షణాలు, అలాగే వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మనం తినే పదార్థాలేంది, తినకూడని పదార్థాలేందో ఒకసారి చూసుకుందాం. యూరిక్ యాసిడ్ వచ్చే ముందు మన బాడీలో కనిపించే మొదటి లక్షణం ఏంటంటే, నేనైతే నాకు వచ్చినప్పుడు అండి, నాకు కొన్ని పెయిన్స్ వచ్చాయి, కానీ అదేందో నాకు తెలియక నేను ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ ఇంజెక్షన్ వేసుకున్నా. ఒకరోజు మాత్రలు ఇచ్చారు, ఒక రోజుకి. ఆ మాత్రలు వేసుకున్న ఇంజెక్షన్కి 3 days పెయిన్స్ లేవు. మళ్ళీ యథాప్రకారం మళ్ళీ వచ్చేస్తే ఓకే అక్కడ కాదనేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంజెక్షన్ వేసి 2 daysకి మాత్రలు ఇచ్చారనమాట. ఆ 2 days మాత్రలు అయిపోయిన నెక్స్ట్ నైట్ నుంచే నాకు పెయిన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. కీళ్ళు నొప్పులు, నడవలేకుండా, నీరసము, ఇలాగ భయంకర. నాకు పెయిన్ వాళ్ళు వేసిన మందులకి మాత్రలకి పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వలేదు. అందుకే ఆ మెడిసిన్ అయిపోయిన వెంటనే మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోయాయి అనమాట. అది ముందే మన బాడీ మనకు సింటమ్స్ ఇస్తుందండి. నాకు తెలుసుకోలేక నేనేం చేశానంటే, అలా హాస్పిటల్లో చూపించుకుంటా, జస్ట్ పెయిన్లేమో అనేసి నేను ఇంజెక్షన్లు వేసుకుంటా ఉన్నా. దానికి ముందే మన బాడీ సింటమ్స్ ఇస్తుందండి. నేను వాటిని కనుక్కున్నాను కాబట్టి మీకు చెప్తే మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ నాకు వచ్చిన పెయిన్ ఏంటంటే, ఇక్కడ వెముక ఉంటుంది కదా ఈ వేల్లో, ఇది ఈ వేలకైనా రావచ్చు, ఈ వేలకైనా రావచ్చు, అంటే వాళ్ళ బాడీని బట్టి. ఈ వేలు లోపల వెముక ఉంటుంది కదండి, ఈ వెముక లోపల భయంకరంగా నొప్పి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెయిన్ వచ్చేసింది. ఎంత జెండు బాంబు పూసినా కూడా నాకు తగ్గల. ఒకవేళ ఏదన్నా తగులున్నా కూడా జెండు బాంబు పూస్తే మనకు తెలుస్తుంది కదా, జెండు బాంబు పూసినప్పుడు అక్కడ కొంచెం లాగినట్టు అనిపిస్తుంది కదా. జెండు బాంబు పూస్తే జెండు బాంబు పూసినట్టే అనిపించలే, పెయినట్టే ఉంది. ఇదేందిరా బాబు, ఏమీ తగలలేదు, జెండు బాంబు పూసినా తగ్గలేదు, ఏంది అనుకున్నా. కానీ నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని కనుక్కోలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి మన కాలు బొటన వేల్లో కుడికాలైనా కావచ్చు, ఎడమ కాలైనా కావచ్చు, ఇటు సైడు కానీ ఇటు సైడ్ కానీ సురుక్ అంటూ ఉంటుందండి. తర్వాత ఇక్కడ నొప్పులు వస్తుంది, ఇక్కడ ఈ నొప్పులు. ఇలాగ నాకు వచ్చిన సిమ్టమ్స్ అండి. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. మెయిన్గా కాలు బొటన వేల్లో ఇటు సైడ్ మాత్రము సురుక్ అంటాయి. ఇవి వచ్చినప్పుడు ముందే మీరు యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ అన్నా చేసుకోండి, లేదంటే డాక్టర్కి నాకు ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పి మీరు డాక్టర్తో చెప్పి వాళ్ళు బ్లడ్ టెస్ట్కి ఇచ్చినా బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఈ బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే మనము చేసుకొని యూరిక్ యాసిడ్ ఉందని తెలుసుకుంటామో అప్పుడు వాళ్ళు కరెక్ట్ మెడిసిన్ ఇస్తారండి. కరెక్ట్ మెడిసిన్ వాడినప్పుడే మనకు క్యూర్ అవుతుంది, లేదంటే ఆ పెయిన్తో మనం భరిస్తున్న. నాకైతే ఈ కీళ్ళు నొప్పులు వచ్చేసాయి. అసలు ఏది పట్టుకోలేను, తినలేను, కాళ్ళు కూడా రాలేదు, నడవలేకపోయాను. చాలా నరకం అనిపించేసాను. మళ్ళీ ఇలా కాదు అనేసి నేను హోమియోపతికి వెళ్ళాను అనమాట. నేను ఎక్కువ హోమియోపతిలోనే వాడతాను మెడిసిన్స్. హోమియోపతి అయితే లైఫ్ లాంగ్ వాడేటి ఉండవు కదా, అదైతే కొంతవరకు వాడచ్చు అనేసి నేను హోమియోపతికి వెళ్ళి, నాకు ఇక్కడ ఈ కీళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పిన వెంటనే వాళ్ళు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఇదనేసి డ్రాప్స్ మాత్రలు ఇచ్చారు. అవి వాడేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, యూరిక్ యాసిడ్ అంటే ఏంది అనేసి ఒకసారి గూగుల్లో చెక్ చేశానండి. గూగుల్లో చెక్ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకి వస్తుంది. అలాగే మనం తినే ఫుడ్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వస్తుందండి. నేనైతే నాన్ వెజ్ ఎప్పుడో ఒకసారి తింటాను, వీక్లీ వన్స్. నాకు ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ నేను కరవాడు ఉంటుంది కదండి, ఉప్పు చేప, అందరు ఎండు చేప కూడా అంటారు. ఆ కరవాడు మధ్యాహ్నము వేయించుకొని తిన్నా, నైట్కంతా బాడీ పెయిన్స్, ఈ పెయిన్స్ వచ్చేసాయి. ఈ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి. ఆల్రెడీ లైట్గా నాకు సింటమ్స్ వచ్చినప్పుడు నేను తెలుసుకోలేకపోయా. మళ్ళీ ఈ పెయిన్స్ వచ్చే లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను కరవాడు తిన్నాను, నాకు బాడీ ఈ పెయిన్స్ వచ్చేసాయి అంటే వాళ్ళు ఏమన్నారంటే, కరవాడులో ఉప్పు ఉంటుంది, అది ఎముకల్లోకి వెళ్ళిపోయిందంటే అది ఎక్కువ నొప్పి వస్తుంది అన్నారు. మరి హోమియోపతిలో పోతే వాళ్ళు చూస్తానే చెప్పేశారనమాట, ఇది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేసి. నేను వాడుతూ ఉన్నా. మళ్ళీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చిందని కొన్ని గూగుల్లో కూడా చూశానండి. నేను తినకూడనటివి ఎక్కువ తినేయడం వల్ల యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోయిందనమాట.
ఏమేమి తిన్నానంటే, నేను డైట్‌లో ఉన్నానండి. అందుకని డైట్‌కి సంబంధించి కొంచెం ఫుడ్ కొన్ని అవాయిడ్ చేయడం వల్ల, కొన్ని ఎక్కువ వాడడం వల్ల నాకు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైంది. మెయిన్ వచ్చేసి పచ్చి గ్రీన్ ఉంటాయి కదా పెసలు, పెసరట్టు చేసుకుంటామే, ఆ పెసల్లో నేను ఎక్కువ వాడేదాన్ని. అంటే 15 రోజులకు ఒకసారి పెసరట్టని, మొలకెత్తిన విత్తనాలనేసి, ఇంకేందంటే సలాడ్లనేసి, గుగ్గులు ఉంటాయి కదా రకరకాల గుగ్గులు, అవన్నీ నానబెట్టి మొలకొచ్చినాక సలాడ్ లాగా చేసుకొని తినేదాన్ని. బాగా అంటే పెరుగులో వేసుకొని తినేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది తినడము. వాడొచ్చేసి ఉద్దిపప్పు, బ్లాక్ ఉద్దిపప్పు ఉంటుంది కదా, దాన్ని తినేదాన్ని, టేస్ట్గా ఉంటుంది అనేసి. ఇవన్నీ ఏవేవి తినకూడదో అవన్నీ నేను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది నాకు వచ్చిందండి. డైట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏది తిన్నా బా తక్కువగా తినండి. ఆ ఫుడ్‌ని ఒక 15 రోజులు లేదంటే 20 డేస్ గ్యాప్ తీసుకొనన్నా అవి తినండి. డైలీ తిన్నా కూడా ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. పెసరపప్పు తిన్నా కూడా, పెసరపప్పులో కూడా యూరిక్ యాసిడ్ ఉంటుంది. అవన్నీ మన బాడీలో ఇవన్నీ వచ్చేయడం వల్ల, ఇవన్నీ నేను తినడం వల్ల ఏమైంది, ఆల్రెడీ నాకు ఉన్నింది, ఇక్కడ పెయిన్ వస్తూ ఉన్నింది. నేను తెలుసుకోలేకపోయా. నెక్స్ట్ ఏమైందంటే కరవాడి తినిన వెంటనే ఆ ఉన్న పెయిను ఈ కరవాడి తినడం వల్ల మొత్తం ఏమైందంటే యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి నడవలేక, కూర్చోలేక, లేయలేక, ఈ పెయిన్స్ వచ్చేసి ఎంత నరకం అంటే భయంకరమైన నరకం అండి స్వామి. దాని తర్వాత ఈ యూరిక్ యాసిడ్ మాత్రలు వాడుతూ ఉంటే ఇక్కడ స్కిన్ మీద అంతా గుల్లలు వచ్చేసాయి. ఇప్పటికీ నాకున్నాయి అవి. ఈ ఒకటి తర్వాత ఒకటి చాలా, అది ముందే తెలుసుకొని కానీ ఆ సిమ్టమ్స్ కానీ నేను ముందే దానికి తగ్గ మెడిసిన్ వాడుంటే ఇంత సఫర్ అయ్యిండేదాన్ని కాదేమో. మీరు కూడా మంచిగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకా తినకూడదు ఏంటంటే రెడ్ మీట్ తినకూడదు అంటారు. కొన్ని చేపలు కూడా తినకూడదండి. ఇది వంజరం చేప, బొచ్చు చేప, ఇలా కొన్ని ఉంటాయి. సముద్రం చేపలు, సముద్రంలో ఉన్న సంబంధించినటివి ఏవి తినకూడదండి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. తర్వాత డాక్టర్ చెప్తారండి ఏవి తినకూడదు, ఏమి తినొచ్చు అనేసి. అదే కాకుండా నేను గూగుల్లో కూడా చెక్ చేసేదాన్ని, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఈ పెయిన్ నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆలోచించేదాన్ని. ఎందుకంటే భయంకరమైన పెయిన్. ఈ ఎముకల్ని ఎవరో వేసి బాగా దంచేస్తే ఎంత పెయిన్ వస్తుందో కదా, ఎముకలే నరకం నరకం చూసేసానండి కొద్ది రోజుల్లో. అబ్బా! అందుకే మీకు ముందు ఎవరికైనా ఇక్కడ పెయిన్ కానీ, కాల్లో ఇక్కడ గుచ్చుతున్నట్టుగా అనిపించిందంటే దయచేసి హాస్పిటల్కి వెళ్ళి యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ చేసుకొని డాక్టర్ ఇచ్చే మందులు కంటిన్యూగా వాడారంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడచ్చండి. ఇంకోటి ఏంటంటే మనము తినే ఫుడ్డు ఏవి తినకూడదో చెప్పాను కదా. ఇంకోటి కూడా అండి, బచ్చల కూర తినకూడదండి. బచ్చల కూరలో కూడా ఉంటుంది. మళ్ళీ పాలకూర ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేశారంటే మెడిసిన్ వాడి డాక్టర్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి చెప్పిన తర్వాత తినచ్చు. నాకైతే యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు 7.1 ఉన్నిందండి. అంత ఉండకూడదు లేడీస్కి. 5, 4 అలా ఉండాలి. నాకు ఎక్కువ ఉంది కాబట్టి చాలా పెయిన్ అనిపించాను. ఇంకోటి ఏంటంటే ఏవి తినచ్చో చెప్తాను. ఏవి తినచ్చు అంటే రసం, పప్పు, గుడ్డులో వచ్చేసి వైట్, ఇంకా మనం బెండకాయలు ఇవన్నీ తినచ్చు. ఇంకోటి ఏంటంటే అటికి మామిడాకు వాటర్ మార్నింగ్ పరగడుపున తాగినా కూడా ఆ యూరిక్ యాసిడ్ అనేది యూరిన్లో వచ్చేస్తుందండి. ఒకవేళ మనకు అటికి మామిడాకు దొరకలేదంటే మన ఇంట్లో వంట రూమ్లో ఉన్న వాటితో పట్ట, అల్లం, యాలక, జీలకర్ర, వాటర్ ఇవేసి బాగా మరిగించి మార్నింగ్తో ఆ వాటర్ తాగినా కూడా ఏమవుతుందంటే యూరిన్లో వచ్చేస్తుందండి యూరిక్ యాసిడ్ అనేది. తాగిన 10 నిమిషాలకంతా మనకు యూరిన్ వచ్చేస్తుంది, దాంట్లో కూడా పోతుంది. ఇవి మీరు రోజు మార్చి రోజు కంటిన్యూ చేసినా కూడా మీకు హెల్త్ అనేది మీకే తెలుస్తుందండి. కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బ్లడ్ టెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇచ్చిన మాత్రలు వాడండి. వాటితో పాటు హోమ్ రెమెడీ కూడా ఒకసారి ట్రై చేశారంటే
త్వరగా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారండి. నేను కొన్ని చూస్తూ, చదువుకుంటూ అన్ని వీడియోస్ చూసినా కూడా ఏదో ఒకటి చెప్పి భయమొచ్చేస్తుందండి. కాబట్టి అవి కాకుండా నేను ఓన్‌గా నేను తెలుసుకొని నేను హెల్త్‌గా ఉన్నాను కాబట్టి మీ అందరికీ చెప్పాలనిపించింది. ఇంకోటేంటంటే మనము తినే ఫుడ్ కూడా ఎక్కువగా అన్నమే కాకుండా ఓట్స్ తినడం. ఇలాగ ఓట్స్ తిన్నా కూడా యూరిక్ యాసిడ్ రాదండి. అన్నంలో కూడా కొంచెం ఉంటుంది. ఎక్కువ ఓట్స్ తినడము, లేదంటే కాయగూరలు తినడము ఇలాగ అలవాటు చేసుకోండి. పెసర్లు ఇవి ఏమి తినద్దు. గుగ్గుళ్ళు అస్సలు తినద్దు. వాటిలో కూడా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి 2 నెలలకి ఒకసారి, 3 నెలలకి ఒకసారి లేదంటే మంత్లీ వన్స్ తినండి. అంతేగాని 4, 15 రోజులకి, 20 రోజులకి ఒకసారి తిన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సొస్తుందండి. ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందనే చేస్తున్నా. ఎప్పుడు ఇలా వీడియో చేయలేదండి. అందరికి ఉపయోగపడుతుంది. అందరూ ఆరోగ్యంగా ముందే తెలుసుకొని ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఈ వీడియో చేస్తున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసే ప్రతి లైక్ వల్ల నా వీడియో ఇంకా మరెంతమందికో రీచ్ అవుతుందండి. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.